రంగారెడ్డి జిల్లా మల్లాపూర్లో కల్లు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లు అందుబాటులో లేకపోవడంతో మల్లాపూర్ గ్రామస్తులు వింతగా ప్రవర్తిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలు చెందుతున్నారు. మరోవైపు కల్తీ కల్లు తాగి పలువురు హాస్పిటల్ పాలవుతున్నారు. వెంటనే గ్రామాల్లో దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. సింధు, గత వారం రోజుల క్రితం నుంచి కూడా ఇటు కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు వ్యవహారంలో 92 మంది ఇటు ఆసుపత్రి పాలైన పరిస్థితిలో అక్కడ ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి పలు చోట్ల కల్లు డిపోలను కూడా సీజ్ చేసిన పరిస్థితి. అయితే ముఖ్యంగా బీర్పూర్, నసరుల్లాబాద్ మండలంలో ఈ కల్తీ కల్లు ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది. వింతగా అక్కడ బాధితులు ప్రవర్తిస్తున్న పరిస్థితి ఉంది. కళ్ళు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ ఆ గ్రామాల్లో ఆందోళన కూడా చేస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే అంటే కల్తీ కళ్ళు బారిన పడినటువంటి వారు ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ కల్తీ కళ్ళను నివారించేందుకు ఎక్సైజ్ అధికారులు ఇప్పటికే అక్కడ గ్రామాల్లో కళ్ళు డిపోలను సీజ్ చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే కళ్ళు తాగకపోవడంతో వింతగా ఇటు నసరుల్లాబాద్, బీర్పూర్ మండలాల్లోని ఇటు దుర్కి, సంగం, దామరంచ, అంకుల్, మల్లాపూర్ గ్రామంలో ముఖ్యంగా విచిత్రంగా ప్రవర్తిస్తా ఉన్నారు. విచిత్ర చేష్టలు చేస్తున్నారు. అదేవిధంగా తాము అంటే బయటికి పనికి వెళ్ళి వచ్చేసరికి రోజు ఒక సీసా కళ్ళు తాగే వాళ్ళం, కళ్ళు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఇటు గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి ఉంది. కళ్ళు దుకాణాలను పునరుద్ధరించాలని చెప్పేసి బాధితులు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.